మారెమాతలి ఆలయం ప్రాంగణంలోని ప్రధాన పూజారి ఇంట్లో అర్ధరాత్రి రహస్యంగా తవ్వకాలు నిర్వహిస్తున్న ముఠాను రాజ్ న్యూస్ పోలీసులు చేపట్టిన స్ట్రింగ్ ఆపరేషన్లో బట్టబయలు చేశారు. గత 4 రోజులుగా మంచినీటి బావి తవ్వుతున్నామంటూ నమ్మబలికిన నిందితులు వాస్తవానికి భూమిలో గుప్త నిధులు, బంగారు ఆభరణాలు ఉన్నాయనే నమ్మకంతో లోతైన గొయ్యి తవ్వినట్లు విచారణలో వెల్లడైంది. ఆలయ ప్రధాన పూజారి, అతని మేనలుడు సహకారంతో ఈ తవ్వకాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారంతో కల్లూరు ఏసీపీ వసుంధరా యాదవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు రూరల్ సీఐ ముత్తిలింగం, విఎం బంజరాయస్పై ఎస్ఐ వెంకటేష్ నేతృత్వంలోని పోలీస్ బృందం రాజ్ న్యూస్ కలిసి జాయింట్ స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా 11 మందిని అదుపులోకి తీసుకుని 11 సెల్ ఫోన్లు, 6 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, తెలంగాణలోని ఎన్కూరు ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలు కూడా ఈ తవ్వకాల్లో పాల్గొన్నట్లు సమాచారం. మరో 2 నిందితులు ప్రస్తుతం పరారీలో ఉండగా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. అపన్ముఖి కూలిపోయారండి. తీసుకురమ్మని తీసుకొచ్చి బయదవారు అని చెప్పచ్చు. తర్వాత తీసుకురమ్మంటే ఇంక మా వాళ్ళు తెలిసిన చేస్తే రమ్మని వచ్చాడు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది బంగారం ఉంది తవ్వాలి అని ఇక్కడికి వచ్చాక చెప్పారు సార్. రాములు లోపల ఉన్నారు. రాములు బావి తవ్వాలి ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే చెప్పారు, చేస్తే డబ్బులు ఇస్తాం లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పారు. ఏదో బంగారం ఉంది తవ్వాలి మీరు కంపల్సరీ అని చెప్పేసి తవ్వాలన్నారు. నేను చేయలేక మామూలుగా వంటను గుడి ఊడటం ఇది చేస్తున్నాను అంతే. నేను తవ్వటానికైతే వాళ్ళు వచ్చారు, నేను మామూలుగా గుడి తీయటం తాళాలు వేయటం అంతవరకే. నన్ను అప్పరంతా బంగారం ఉందని అన్నారు అంతే. తవ్వకుండా వెళ్ళినా మీకే బాగోదు అన్నారు. దగ్గరకు వచ్చిన తర్వాత అలా ఏదో మొంతో ఏదో ఉందన్నారండి. మాకు తెలియదు, మాకు ఎట్లాంటి మేము చేయలేదన్నప్పటికీ మేము మట్టి పనులు చేసుకుని బతికేవాళ్ళం అని మేము అన్నాం సార్. అన్నాక ఇచ్చే డబ్బులు ఇస్తా లేకుంటలేదు అన్నారు సార్. అంటే మేము 4 రోజులు సార్ వచ్చింది. మేము వెళ్ళిపోతాం, తెల్లారి వెళ్ళిపోదాం అనుకున్నాం. నాకు ఇక్కడ వసతి బాగలేదు, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం సార్. అదే సార్ మా దగ్గర. ఇక ఖమ్మంలోని మారెమ్మ ఆలయంలో అయితే గుప్త నిధుల తవ్వకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఇప్పటికే 2 నిందితులైతే ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. వారి కోసం పోలీసులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఎస్ఆర్ని ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఏదైతే వెంసూరు మండలంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతుండగా ఇటు రాజ్ న్యూస్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ లో మాత్రం వారి గుట్టు రట్టయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు ఆ నియోజకవర్గంలో కూడా కలకలం రేపుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. రాత్రి ఏదైతే వెంసూరు మండలంలోని కుంచుపర్తి గ్రామ శివారులో ఉన్నటువంటి మారెమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఇటు గుప్త నిధుల తవ్వకాలు జరుగుతున్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే విశ్వసనీయ సమాచారం మేరకు ఇటు రాజ్ న్యూస్ ఇటు పోలీసులు సంయుక్తంగా ఏసీపీ వసుంధరా యాదవ్ ఐపీఎస్ తో కూడా అటు ఏదైతే బంజారా ఎస్ఐ వెంకటేష్ తో పాటు ఇటు పోలీసు బృందం అయితే ప్రత్యేకంగా స్టింగ్ ఆపరేషన్ అయితే చేపట్టింది. రాత్రి నుంచి కూడా మారెమ్మ తల్లి ఆలయ పరిసర ప్రాంతాల్లో నిఘా వేసినటువంటి ఇటు రాజ్ న్యూస్ కావచ్చు ఇటు పోలీసు బృందాలు తెల్లవారుజామున పక్కా సమాచారంతో ఒక్కసారిగా ఆలయం చుట్టూ పరిశీలిస్తున్న సమయంలో అక్కడ వాళ్ళు గుంతలు తవ్వుతున్నట్లయితే గుర్తించారు.
గమనించారు. వెంటనే ఆ చిమ్మ చీకట్లలో ఒక విద్యుత్ లైట్ వెలుతురు వేసుకొని చూడు భారీ స్థాయిలో లోతులో ఒక గొంత గొయ్యి తవ్వుతూ కూడా ఒక మూట అయితే కనపడింది. ఇక పోలీసులు ప్రశ్నించగా తాము గుంటూరు, ఏన్కూరు గ్రామాల నుంచి గొయ్యి తవ్వేందుకు వచ్చామని, తీరా గుడి దగ్గరకు వచ్చాక పూజారి గుప్త నిధుల కోసం ఒక బావిలాగా లోతుగా తవ్వాలని సూచించాడని చెప్పేసి అయితే వారు వాపోతున్నారు. అందులో రాత్రి పగలు కలిసి పెద్దగా గొయ్యి తవ్వినట్లు కూడా అంగీకరించారు. అయితే తాము ఒప్పుకున్న పని ప్రారంభించాక భూమి లోపల చాలా లోతుగా తవ్విన తర్వాత కూడా ఒక పెద్ద బండరాయి ఉండడంతో పగుళ్ళు గడ్డపాలు తవ్వడం కష్టం అవడంతో అటు వాళ్ళైతే సులభంగా తవ్వేందుకు ఒక డ్రిల్ మిషన్ కూడా తెచ్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక భారీ గొయ్యి తవ్వినట్లు వారు అంగీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. తాము పూర్తి స్థాయిలో గొయ్యి తవ్వలేకపోతున్నామని గుడి పూజారికి చెప్పామని, అందుకు పూజారి ఇక్కడ పూజలు చేసి కట్టుదిట్టం చేశాము, మీరు ఆపుకొని పని పూర్తి చేయండి, లేకుంటే మాత్రం ఇక్కడ నుంచి మీరు బయటకు వెళ్ళలేరని కూడా వారిని భయభ్రాంతులకు గురి చేసినట్లయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీ ప్రాణాలకు హాని జరుగుతుందని కూడా ఆయన భయపెట్టినట్లయితే చెప్తున్నారు. అయితే గొయ్యిని తవ్వినటువంటి 11 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 11 సెల్ ఫోన్లు, 6 బైకులు స్వాధీనపరుచుకున్నారు. గుప్త నిధుల తవ్వకాల ఘటనపై విచారణ చేపడతామనేట్టు పోలీసు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఇక దర్యాప్తు కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జేసీబీతో గుప్త నిధుల కోసం ఈ తవ్వకాలు చేపట్టినట్టే తెలుస్తుంది. ప్రధానంగా పట్టుబడిన నిందితుల్లో ఏదైతే శివరాత్రి కోటయ్య, అటు శివరాత్రి సాయి కృష్ణ, ఇటు ఏదైతే సురేష్ కావచ్చు, ఉపేందర్, ఇటు వేణుగోపాల్ కృష్ణ, ఎల్లయ్య, ఇటు వెంకయ్య, ఇటు ఏదైతే అంటే పిచ్చాల శర్మయ్య, అదేవిధంగా రాజా, వీళ్ళంతా కూడా దాదాపుగా 11 మంది సభ్యులు వీళ్ళంతా కూలి పనుల కోసం వచ్చినట్టుగా చెప్తున్నారు. వీళ్ళంతా కూడా అక్కడ పూజారి, అదేవిధంగా అతని బామ్మర్ది ఉన్నటువంటి వారే ఈ కాతుకానికి పాల్పడ్డట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే ఈ మారెమ్మగులి పరిసర ప్రాంతాల్లో గతంలో కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అంటే భూమి లోపల ఉన్నాయని చెప్పేసి ఒక వదంతు కూడా ఉన్న నేపథ్యంలోనే గతంలో కూడా పలు ఏదైతే దేవాలయాల్లో ఇటువంటి చోరీలకు పాల్పడ్డారు. ప్రస్తుతం మాత్రం ఏదైతే బాగా ప్రాచుర్యం ఉన్నటువంటి మారుమ్మ గుడికి సంబంధించినటువంటి పరిసరాల్లోనే అంటే ఈ గోధి తవ్వడం, గుప్త నిధుల కోసం తవ్వకాలు చేయడం మాత్రం కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా పోలీసులు రావడంతో వారంతా కూడా కంగు తిన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు మాత్రం పరారీలో ఉన్నట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం దీనిపై పోలీసులు పూర్తిగా విచారణ చేపడుతున్నారు. అనంతరం అటు ఏదైతే ఐపీఎస్ గా ఉన్నటువంటి అంటే కల్లూరు ఏసీపీగా ఉన్నటువంటి వసుంధర యాదవ్ కూడా దీనిపై పూర్తి సమాచారం వెల్లడిస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేపడుతున్నారు. వీళ్ళపై కూడా పలు శిక్షల కింద కూడా కేసు నమోదు చేసినట్లయితే చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే గుప్త నిధుల తవ్వకాలకు సంబంధించినటువంటి క్రైమ్ నెంబర్ 206 కావచ్చు, ఇట్లాంటి పలు శిక్షల కింద కూడా వీరిపై కూడా తాత్కాలికంగా కేసు అయితే నమోదు చేశామని చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం విచారణ అయితే కొనసాగుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.